న్యాయముగా నడుచుకోవటం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం, కనికరాన్ని ప్రేమించటం, మూడు విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. అయితే ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు, తన నీతిగల దక్షిణ హస్తము చేత ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు ఇశ్రాయేలును ప్రేమించాడు. ఇశ్రాయేలు అంటే ఆయనకు ఇష్టం. గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా తన పిల్లలను ఆయన మోసుకొని తీసుకొని వచ్చాడు. ఆయనకు విమోచింపబడిన వారు వింతైన జనము అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే ఆయన మనల్ని వింతైన జనముగా చేశాడు. ఎంత వింతైన జనము అంటే లోకమంతా ఒక పోకడ పోతే మనల్ని ఆయన ఆపోజిట్గా వెళ్ళమంటాడు. లోకమంతా ధనార్జన మీద పడితే మీరు ధనాన్ని సంపాదించి ఎవరికి ఇమ్మంటాడు? బీదలకు, విధవరాండ్రకు ఇవ్వండి అంటాడు. లోకమంతా శరీర సుఖాలకు అలవాటు పడితే ఆయన అంటాడు శరీర